మనం సరిపడా తీసుకోవచ్చండి, మన క్వాంటిటీ తగ్గట్టు. దానికి తగ్గ కారం వేసుకోండి, రుచికి తగ్గంత ఉప్పు, పొడి కొద్దిగా వేసుకుంటున్నాము, చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టేలాగా. నిమ్మకాయ కొద్దిగా వేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ముక్కలన్నిటికీ మంచిగా పట్టాలి, అప్పుడే మనకు టేస్ట్ నోటికి తగులుతుంది. ముక్క కారం ఉప్పు పడితే. మేము గరం మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి, ఫ్లేవర్ బాగుంటుంది ఇంట్లోనే రెడీ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకుందాం రండి. ముక్కలకి అన్నిటికీ పట్టించిన తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టండి. కొద్దిగా నానితే ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కకి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది వితౌట్ ఆయిల్. ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. ఇప్పుడు మనకు ఈ చికెన్ని పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ అయిందో లేదో ఒక్కసారి చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు వేసుకోండి. చికెన్ ముక్కలు అయితే వేసేసుకున్నాం ఇలా. అంటే ఎన్ని మినిట్స్ పెట్టాలి అలా? ఒక 15 మినిట్స్ అట్లా నానిన తర్వాత మనం దీంట్లో డైరెక్ట్ వేసేసుకోవాలి. ఇంకా ఈ వీడియోలో స్పెషల్ ఇదే కదా అక్క, ఆయిల్ లేకుండా, అందుకే మనం డైరెక్ట్ వేసేసుకోవాలి. ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలి. అంటే అడగంటకుండా అలా కలుపుతూనే ఉండాలా? అంతే. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అట్లా వదిలేద్దాం. మళ్ళీ మూత పెట్టుకోవద్దు, ఇంకా మూత పెడితే ముక్క మెత్తగా అయిపోతుంది. మనకి ఇట్లా ఫ్రై అంటే ఇట్లానే ఉండాలి కదా. అంటే మూత పెడితే మాయిశ్చర్ వస్తుంది కదా, అందుకని మెత్తగా వస్తుంది. అవును. ఓకే. మనకు ఫ్రై అంటే కొంచెం కరకరలాడుతుంటే బాగుంటుంది. అంటే ఇట్లా ఆయిల్ లేకుండా బాగుంటుందా టేస్ట్? సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి చూడు, టేస్ట్ అయితే తిన్న తర్వాత చెప్పు. ఓకే, హెల్త్ కూడా మంచిది మనకు వితౌట్ ఆయిల్. అయినా ఉప్పు కారాల్లో నాన్ వెజ్ కి ఎక్కువ ఉంటేనే మంచిదండి, ఎందుకంటే తక్కువ ఉంటే అంత టేస్ట్ ఉండవు. మంచి ఆయిల్ కానీ ఉప్పు కారం అని కొంచెం ఎక్కువనే పడతాయి కదా. అవును. కానీ ఇది వితౌట్ ఆయిల్ అంటే కొంచెం మంచిగా హెల్తీ కదా కొద్దిగా. మంచిగా ట్రై చేసుకోవచ్చు అందరు. ఇట్లా స్నాక్ గా కూడా తినొచ్చు. ఇట్లా చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకేమైతే చపాతీస్ కూడా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది కాంబినేషన్. చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉండండి. కొద్దిగా మనకు ఆల్రెడీ చికెన్ లో కొంచెం ఆయిల్ వస్తుంది కాబట్టి అదే ఫ్రై అయిపోతుంది మంచిగా. మనకి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ వస్తాయి కదా, దాని కుక్ అయిపోతుంది అనమాట. ఇట్లా కలుపుకుంటూ ఉండండి. చూడండి ఇక్కడ మనకు ఇట్లా వస్తుంది ముక్క. ఇట్లా గట్టిగా అయింది, ఇట్లా కావాలండి. ఇట్లా మనం చించుతుంటే కూడా ఇట్లా అవుతుంది చూడండి. మనకు ఫిష్ ఫ్రై లాగా ఉంది చూడండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కలమక్క వేసుకుందాం. కొద్దిగా అంటే ఒక రెమ్మ సరిపోతుంది కలమపాకు. ఇంత వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే పైనుండి కూడా మనం కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇట్లా ముక్క కొంచెం చూడండి కలర్ చేంజ్ అయింది. ఇందాక వైట్ కలర్ ఉండే కదా, ఇప్పుడు చేంజ్ అయింది. ఇట్లా సూపర్ స్మెల్ వస్తుంది. కబాబ్ లాగా వస్తుంది కదా. చార్లకి అంచుకి బాగుంటది అట్లా తింటే. ఇప్పుడు చూడండి ఇది అయిపోతే మీరు ఖాళీ కూడా తినేసారు అట్లా ఉట్టిగానే. స్మెల్ వచ్చేస్తుంది బాగా. చూడండి మనకు ముక్క మంచిగా అయిపోయింది. ఇట్లా కావాలి, ఇట్లా దగ్గరికి. ఇందాక వేసినప్పుడు ఎట్లా ఉండే కదా, కొంచెం పెద్ద పెద్దగా ఉండే ముక్కలు. ఇప్పుడు అన్ని దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడైతే మనకు వితౌట్ ఆయిల్ చికెన్ రెడీ అయిపోయింది. సుక్క, అసలు ఏం నూనె లేదు మనకు. చూడండి ఇప్పుడు కొత్తిమీరతో వేసేసుకొని దించేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ చికెన్ రెడీ. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి మాకు కొంచెం, ఓకేనా? బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే. చూడండి ఎంతో రుచికరమైన మనకు ఆయిల్ లేకుండా చికెన్ రెడీ. చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే అసలు ఇప్పుడే తినేబుద్ధి అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టి కొట్టండి. బై ఫ్రెండ్స్.